హైడ్రా అంటే మొత్తం హడలెత్తిపోతుంది తెలంగాణ, హైదరాబాదే కాదు తెలంగాణ పక్క రాష్ట్రం కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైడ్రా రావాలి అని ఒక చర్చ మొదలుపెట్టారు. అక్కడ మంత్రులే మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే ఈ హైడ్రా అనేది జస్ట్ ఏర్పాటై 1 month అవుతుంది అంతే. 1 monthలోనే ఇంత ఇమేజ్ కానీ లేకుంటే ఇంత పాపులారిటీ కానీ ఇంత చర్చలోకి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? దీంట్లో 2 అంశాలు చూడాలండి. ఒకటి నెంబర్ 1, ఏ స్థాయిలో ఎంక్రోచ్మెంట్స్, ఏ స్థాయిలో ఆక్రమణలు అయినాయి అనేది ఒకటి, అదొక యాంగిల్లో చూడాలి. నెక్స్ట్ అది చేసేటప్పుడు ఎవరి మీద చేస్తున్నాము అంటే ఒత్తిడిలకు ఏమైనా లొంగి చేస్తున్నామా అనేది రెండోది. ఈ 2 ఆస్పెక్ట్స్ తోటి బహుశా నేను అనుకోవటం పబ్లిక్ దీని మీద కొంత వాళ్ళకి చర్చ జరగటం కానీ కొంత కాన్ఫిడెన్స్ రావడానికి కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చేసి ఏ స్థాయిలో ఆక్రమణ మీరు చూశారు, చాలా కూడా మా దాదాపు చెరువులన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయి. దాదాపు 60-70% చెరువులు మొత్తం కూడా ఎంక్రోచ్ అయి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ ఎంక్రోచ్మెంట్స్తో పాటు కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగైపోయాయి, 100% ఎంక్రోచ్ అయినవి కూడా ఉన్నాయి. ఇదంతా కూడా మేము చెప్పడం కాదు, శాటిలైట్ డేటా ద్వారా ప్రజెంట్ చేసాం. రాగానే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చూపించాం. అంటే ఫస్ట్ బేసిక్ స్టడీ చేసాం. చేసినప్పుడు ఇది ప్రాబ్లం అంటే ప్రాబ్లం సీరియస్నెస్ ఇంత ఉంది అనేది ఫస్ట్ అర్థం చేయం. ప్రాబ్లం సీరియస్నెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దానికి సొల్యూషన్ తీసుకుపోవాలి కదా. సొల్యూషన్ తీసుకుపోవాలంటే ఏం చేయాలి, దాంట్లో ఎవరైతే గనక దీన్ని అంటే రేపు చిన్న వాళ్ళ మీద పోవటం పెద్ద పనేం కాదు. చిన్న వాళ్ళ మీద పోతే ఎవడైనా అంటాడు ఇదేముందిలే, ఇది 4 రోజులు ఇవి చేస్తారు, ఏదో చిన్న ఏదో మామూలుగా షెడ్లు ఎవరైతే గనక ఈ ఎంక్రోచ్మెంట్స్ చేసేది వాళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్షియల్, అక్కడ పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే పూర్తిగా ఆ ఏరియాలో వాళ్ళకి పూర్తి కంట్రోల్ ఉంటుంది. అంటే ఎవరి మీద ఉంటుంది, బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. అక్కడ ఎవడో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. పొలిటికల్గా అతనికి క్లౌట్ ఉండటంతో అతను న్యాచురల్గా అక్కడ కొంత కబ్జాలు అనేది చేస్తారు. అన్నిటికన్నా ఈజీగా చేయగలిగేది ఏంటి కబ్జా అంటే, చెరువు భూమో లేదా గవర్నమెంట్ భూమో. ఎందుకంటే వేరే అప్పుడు మీ భూమిలోకి నేను ఆక్రమించుకున్నాను అనుకోండి, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి పోతారు, నా భూమిలోకి వచ్చారని అంటారు, గడబడి చేస్తారు. అదే నేను చెరువు భూమి ఆక్రమించుకున్నాను అనుకోండి, ఆ పక్కన ఒక చిన్న భూమి ఏదో ఉన్నది లేదు రికార్డులో ఉంటుంది, ఆక్చువల్ గ్రౌండ్ మీద ఉండదు, అది కొంటాను, కొన్నట్టు ధరణిలో ఎక్కడో చూపిస్తారు, ధరణిలో ఉంటుంది బట్ గ్రౌండ్ మీద ఉండదు, అది తీసుకొని చెరువు భూమిలోకి వెళ్తాను, వెళ్ళి ఆక్రమించుకుంటాను. దానికి సంబంధం లేదు కాబట్టి దానికి రేపు అడ్డుపడాల్సిన వాళ్ళు ఎవరు, గవర్నమెంట్ అధికారులు అయినప్పుడు వాళ్ళని మేనేజ్ చేసుకున్నాను అనుకోండి, ఇంకా నాకు అదుపు లేకుండా ఉంటుంది. సో ఇలా జరుగుతున్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ చెరువులు కానీ ఇవన్నీ పబ్లిక్ ఆస్తులు. ఈ పబ్లిక్ ఆస్తులు కూడా అన్యక్రాంతం అవటం, ఎంక్రోచ్ అవటంతో జరుగుతున్నటువంటి ఈ దాని విధ్వంసమే ఈ డిజాస్టర్ అనేది అనమాట. కరెక్ట్. అయితే రంగనాథ్ గారు, ఈ హైడ్రా అనేది వచ్చి నెల రోజులు అవుతున్నా, లేకుంటే రంగనాథ్ గారు బాధ్యతలు తీసుకొని ఒక నెల రోజులే, 30 రోజులు 40 రోజులు అవుతుంది. కానీ ఈ ఆక్రమణలు అనేవి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాయి, కొత్తవి కాదు. చెరువులు ఎన్నో ఏళ్ల నుంచి మాయమవుతూ వచ్చాయి. ప్రభుత్వాలు ఇవే, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నా, అంతకుముందు కాంగ్రెసే ఉంది కూడా ప్రభుత్వాలు, అప్పుడు ఇచ్చిన అనుమతులు ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ సక్సెస్ అయ్యారని అనుకోవాలా దీన్ని? హైడ్రా రంగనాథ్ కాదు, ఇక్కడ మీరు హైడ్రా కమిషనర్. దీనికి ప్రభుత్వం ఫస్ట్ దీనికి ఇచ్చింది చాలా చట్టానికి విశేష అధికారులు ఇచ్చారు. అంటే మీరు చూస్తే కనుక లేక్స్ ఎంక్రోచ్మెంట్ దాని రిమూవల్ మీద కూడా అధికారాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వేరే ఏజెన్సీస్ తోటి కోఆర్డినేట్ చేస్తూ అది తీసేటటువంటి ఆ అధికారాలు ఒక జీవో రూపంలో ఇవ్వటం జరిగింది. అంటే రంగనాథ్